సార్ శాస్త్రి గారి గురించి మీ ఇందాలో మాట చెప్పారు. అంటే మీకు పాట ఇచ్చిన వెంటనే మీ ఎక్స్‌ప్రెషన్ చూసి లేదు ఇంకోటి రాస్తాను అనేవారు. కానీ మీరు ఓకే అన్న తర్వాత కూడా ఆయన మార్చిన సందర్భాలున్నాయా? ఎన్ని ఎన్ని ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా చూడు, ఇది అదే నేను అంటున్నాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు ఆయన ట్రై చేసేది, ఆయన ఇంప్రెస్ చేసుకుంటాను, ఆయన సాటిస్ఫై చేసుకుంటాను. ఓకే, ఐ హావ్ గివెన్ మై బెస్ట్ అని ఆయనకి అనిపిస్తేనే పాటలోకి వెళ్ళాను. సార్ మీ పాటలు ఎందుకు బాగుంటాయంటే మీకే చాలా సాహిత్య పిపాస ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను ఒక్క క్వశ్చన్ అయితే అడగాలనుకున్నాను, కనీసం ఒక్క పాటనే ఈ సర్రిలిస్టిక్ పోయిటరీ మూడ్లో ఉంటుంది. అంటే ఆ పాట ఆ సినిమాకి సంబంధించింది అయినా కూడా ఎక్కడైనా పెట్టుకునేట్టుగా ఎవరైనా పాడుకున్నట్టు. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎదనట్టింటిని మెట్టింది ఒక మధుకథ, అదొకటి. అలాగే అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం, అది నా క్యారెక్టర్ సార్. ఓకే, ఇంకా ఐఎమ్ ద ఫస్ట్ విన్నర్ ఆఫ్ పాడుతా తీయగా. ఆ సినిమాలో పాడుతా తీయగా విన్నర్ హీరో. చాలా రోజులు అదొక గర్వంగా ఉండేది. బట్ ఎనీవే, అలాగే ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు, ఈ అంటే మీరు చెప్పి రాయించుకునేవారా ఈ పోయిటరీ ఉండాలి అని? నేను కేవలం సిచ్యువేషన్ చెప్పేవాడిని. ఆయన మాత్రం నాకు ఎప్పుడు ఒకటే, సింపుల్గా ఉండాలన్నా, సింపుల్గా ఉంటే మనం ఎంజాయ్ చేయాలని. ఆయన రాస్తే నేను నవ్వితే కనిపెట్టేసేవాళ్ళని, ఇది బాగుంది, ఇది నవ్వలేదంటే కొంచెం ఇంకా పంచ్ ఏదో తగ్గింది, కొంచెం ఫన్ ఏదో తగ్గింది. అసలు ఓ నవ్వు చాలు అనే సాంగ్, ఆ సిచ్యువేషన్ ఎంత ఎంజాయ్ చేశారంటే ఆయన, దానికి డబల్ సాంగ్ రాదు. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చస్తారా. అసలు ఆయన ఎంజాయ్ చేసేవాళ్ళండి రాసేటప్పుడు. నా కోసం పాట రా, ఎప్పుడు నన్ను కన్విన్స్ చేయడానికో ఆడియన్స్నో కాదు. హీ యూస్ టు ఎంజాయ్ దట్, ఆ పర్టిక్యులర్ ప్రయోగం, పద ప్రయోగాన్ని ఆయన ఫస్ట్ ఎంజాయ్ చేసి ఆయనకి నచ్చితే మనకి ఇచ్చేవాళ్ళు. అలా అందులో అన్నీ మీరు చూస్తే వెరైటీ సాంగ్స్. ఓన్లీ ఫస్ట్ సాంగ్ మాత్రం భువన్ చంద్ర గారు రాశారు. తర్వాత ఇలాంటి సిచ్యువేషన్, ఫన్ సాంగ్ కానీ, డెప్త్ ఉన్న సాంగ్ కానీ, మళ్ళీ వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ, అండ్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. ఈ మల్లీశ్వర్లో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఏమి ఉండదు, కేవలం అమ్మాయి ఎంత డిఫికల్ట్గా ఉంటుంది ఈయన చెప్పటం, చంపేస్తుంది అని ఆయన ఫీలింగ్. ఆ అమ్మాయి ఏమో అసలు వీడెక్కడ దొరికాడు అన్నట్టు తంది. ఆ కాన్ఫ్లిక్టే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బాండ్ బిల్డ్ అవడానికి అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యం. ఎవరైతే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వస్తున్నారో వాళ్ళకి ఈ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఎంత నవ్వుకున్నాడంటే అన్నయ్య తర్వాత ఆ సాంగ్ రాయటం మల్లీశ్వర్లో. అట్లా ఒక్కొక్కటి, ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, లవ్కి వెళ్ళిన తర్వాత ఒక రకమైన మాటలు పాటల్లో, లవ్కి వెళ్ళక ముందు ఒక రకమైన మాటలు, ఆ కొలత ఏదో అది ఆయనకే తెలియదు. మనకి నేను విని మాత్రం చూస్ చేసుకునేవాడిని కానీ, బట్ చెప్పటం ఆయనకి చెప్పగలిగే అంత సీన్ లేదు. మనం ఓన్లీ లీడ్ సీన్ చెప్పటమే. అంటే మీ ప్లస్ పాయింట్, గొప్పతనం అని అంటే మంచి పోయిటరీని, మంచి భావాన్ని ఆస్వాదించగలగడం. అంతే అంతే, నేను బాగా ఎంజాయ్ చేస్తానండి. కవులన్నా రచయితలన్నా మంచి ఒక డెప్త్ ఉన్నది ఏదన్నా, ఎస్థెటిక్స్ అన్నమాట. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎస్థెటిక్స్. ఆ సెన్స్ ఉంటే నాకు చాలా ఇష్టం. అందుకే చెప్తున్నా, నేను ఫస్ట్ అన్నయ్యని కలిసింది, ఐ వాంటెడ్ టు జస్ట్ మీట్ హిమ్ యాజ్ ఎ ఫ్యాన్. తర్వాత నా పాటకు ఆయన నాకు రాయటానికి ఆయన ఒప్పుకోవటం, ఇక తర్వాత మా జర్నీ. ఇంతవరకు ఇన్ని పాటలు రాస్తే ఒక్క పాట దగ్గర కూడా మాకు క్వాలిటీ కోసం టైం పట్టిందే కానీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ లేదు. ఈ పాట బాగుంది, ఈ పాట అంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళిందంటే నేను ఇచ్చిన సీన్ కంటే 10 times బెటర్గా వస్తుంది, అంతే. ఫినిష్. ఒకసారి చెప్పేసి కూడా అన్నయ్య, రేపొద్దులే రాదు, నేను ఫోన్ చేస్తాను, మనకు పిలుపు వచ్చిందనంటే పాట వచ్చింది, అంతే.